చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సోషల్ మీడియాలో తిడుతున్నారంటే ఒకటి గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం మన రాశి ఫలాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వాళ్ళకి నచ్చని విషయం చెప్తే ఈ సంవత్సరం మీ జాతకం మీరు చూసుకున్నారు వేణుస్వామి గారు అంటారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉండబోతుంది మీ జాతకం? నా జాతకం ఎప్పుడూ సూపర్గానే ఉంటుంది. ఓకే, నేను మంచి కంటే చెడు ప్రచారాన్ని ఎక్కువగా నమ్మే మనిషిని. నేను ఒకటే నమ్ముతా, అంబానీ లాంటి ఫ్యామిలీ పెళ్లి చేసిర్రు అంటే ఎందుకు చేసిర్రు? 5,000 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ కోసం చేసిర్రు. అలాంటి పబ్లిసిటీ 500 కోట్ల పబ్లిసిటీ నాకు పుక్కడికి ఇస్తున్నారు అంటే నేను ఎందుకు వద్దంట? నేనేమైనా పిచ్చోడినా, వెర్రోడినా? నేను ఎందుకు వద్దంట? డబ్బులు ఇచ్చి టీవీలలో ప్రమోట్ చేసుకుంటునే సందర్భం నుండి డబ్బులు లేకుండా నా గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి అంటే నేను ఎంత సంతోషపడతా. దాన్ని ఎదుర్కొనే శక్తి నాకు ఉందా లేదా అనేదే ముఖ్యం. సమాజంలో ఏమొస్తుంది అనేది చెడు నేను పట్టించుకోను. దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకు ఉందా, నా పెళ్ళానుకుందా, నా బిడ్డకుందా అని చూస్తా తప్ప నేను నా గురించి నెగిటివ్ ఏం వేస్తున్నావు నేను చూడా. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నిన్ననే ఏదో నేను పెట్టగానే తమ్మునేలు ఏదో పెట్టుకున్నారు, నెగిటివ్ తమ్మునేలు. నిన్న ఎవరో ఒక ఆమె మీనరాశి ఆమె వచ్చి లాస్ట్ ఇయర్ మాకు బాగలేదు, ఈ ఇయర్ బాగలేదు అని టిట్ అంటుంది ఆమె. మీనరాశికి బాగలేకపోతే బాగలేదనే చెప్తాము, బాగుందని చెప్పము. నువ్వు తెలుసుకోవాలంటే మా దాంట్లోకి వచ్చి పంచాంగం చదువుకో, శాస్త్రం చదువుకో. మేము 10 ఏళ్ళు కొట్టించుకుంటే ఈ స్టేజ్కి వచ్చినాము, నువ్వు కూడా అట్లే వచ్చి చదువుకొని మాట్లాడు. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు, కెమెరా ఎట్లా తీయాలనో నాకెందుకు? నేను నోరు మూసుకొని కూర్చుంటా, ఆయన పని ఆయన చేస్తాడు. అంతేగాని ఆయన దగ్గరికి పోయి నాన్న కెమెరా యాంగిల్ తప్పు నాన్న అని నేను చెప్పింది అనుకో, నా అంత వెదవ ఉండడు. అట్లనే నా సబ్జెక్టులా నువ్వే వేలుపెట్టి, శాస్త్రంలా నువ్వే వేలుపెట్టి తప్పు కదా. సో రీసెంట్గా వీణావాణి గారి వీడియోస్ అసలు చాలా బాగా అందరికీ నచ్చుతున్నాయి. అంటే ఆవిడ షోల గురించి వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మనకి హైదరాబాద్లో కూడా మొన్న ఒక షో కండక్ట్ చేశారు, మీరు కూడా లైవ్లో వెళ్ళారు, అది వీడియో కూడా పెట్టారు. ఆవిడ కూడా చాలా ఎక్సైటెడ్ అయ్యారు. యాక్చువల్లీ ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. ఎట్లా అనిపించింది మీకు అసలు? చాలా హ్యాపీ. నేను మన తెలుగు సోషల్ మీడియా, తెలుగు రాష్ట్రాల మీడియాకు నేను మంగళాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేనైనా ఆమెనైనా ఈ స్టేజ్కి రావడానికి ప్రధానమైన కారణం పాజిటివ్ కంటే కూడా మమ్మల్ని నెగిటివ్గా ప్రమోట్ చేసిన జనాల వల్లనే ఈ స్థాయికి వచ్చినాం మేము. ఎందుకంటే నేను చెప్పినట్టుగా నేను చెప్తా, సెలబ్రిటీ కావాలంటే అమీర్పేట సెంటర్కి పోయి కుక్కను కొరికితే సెలబ్రిటీ అవుతాడు. ఎందుకంటే కుక్క మనిషిని గరవడం కామన్, కానీ మనిషి కుక్కను గరవడం వెరైటీ. సో అట్లనే అది డబ్బులు ఇచ్చి చేసుకోవాలి. అంబానీ లాంటి వాడు డబ్బులు ఇచ్చి చేసుకున్నాడు. మా అదృష్టం ఏందో కానీ నేను మా ఆవిడ ఇద్దరికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. 1 సంవత్సరం నుండి తీసుకుపోయి ఆకాశంలో పెట్టిరు మమ్మల్ని. సో అంతకు ముందు కంపేర్ చేస్తే ఎక్కడికన్నా బయటికి పోతే ఒక్క సెల్ఫీ దిగే స్టేజ్ నుండి ఇవాళ ఇద్దరం బయటికి వెళ్తే, మొన్న రాజమండ్రికి ఒక ఫంక్షన్కు నేను అటెండ్ అయినా, తను వీణ వాయిస్తుంది, నేను నా గెస్ట్ నా క్లయింట్ వాడు వెళ్ళిన, వాడు స్టేజ్ మీద దిగిన ఫోటోల కంటే నేను కింద దిగిన ఫోటోలు ఎక్కున్నాయి. ఏది పెళ్లి పిల్లగాడు. నేను అనేది ఇదంతా క్రెడిట్ తెలుగు సోషల్ మీడియాకి ఇస్తా, తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమందికి ఇస్తా. బట్ భగవంతుడు డిసైడ్ చేసిండు. ఎందుకంటే అమ్మవారు డిసైడ్ చేస్తుంది. కాంట్రవర్సీ దేవత, ఉగ్రదేవత వామాచారంలో ఉంటుంది కాబట్టి, అరే నువ్వు కాంట్రవర్సీగా పోతావు బిడ్డ అన్నది నన్ను కాంట్రవర్సీని చేసింది. నాకు పేరు వచ్చింది. నాకు డబ్బులు వద్దు, పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ వచ్చింది, ఇంకా పబ్లిసిటీ వస్తే తీసుకుంటా. ఎందుకంటే పబ్లిసిటీ అనేది ఎంత ఖర్చు పెట్టినా రాదు. అంటే పబ్లిసిటీ ఉత్తగా రాదు, ఖర్చు పెడితేనే వస్తుంది. కానీ డబ్బులు కష్టపడితే డబ్బులు వస్తాయి. డబ్బులు ఇప్పుడు జూబ్లీస్లో ఉన్న అందరూ డబ్బులు ఉన్నాయి, మనకి ఎవరు తెలియదు. తెలుసా ఎవరన్నా? తెలియదు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మహేష్ బాబు రేంజ్ రోవర్ కార్లో వచ్చిండు అనుకో. మీరు రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నారు కదండి. నేను అదే చెప్తున్నామ్మా. ఇప్పుడు మహేష్ బాబు రేంజ్ రోవర్ అంటే నేను మరీ అతిశయోక్తి అవుతుంది. మహేష్ బాబు రేంజ్ రోవర్ కార్లో దిగిండు అనుకో, మహేష్ బాబుని చూస్తారా, కార్ను చూస్తారా? మహేష్ బాబుని అయితే చూస్తాం మేము. ఎస్. అదే ఒక అనామా కూడా రేంజ్ రోవర్ కార్లో పోయిండు అనుకో, ఎవరిని చూస్తారు? రేంజ్ రోవర్ని చూస్తాం. సో నేనేమంటే బ్రాండ్ ఫస్ట్ బిల్డ్ చేసుకో, నీ బ్రాండ్ నువ్వు బిల్డ్ చేసుకో. అట్లనే నా బ్రాండ్ నేను బిల్డ్ చేసుకున్నా, నా పెళ్ళాం బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాం. సో అందుకని ఏంటంటే నువ్వు ప్రశ్న అడగకముందే చెప్తున్నా, వేణుస్వామి జాతకం బాగుంటే జాతకాలు చెప్పుకుంటాడు. వేణుస్వామి జాతకం బాగుంది కాబట్టి జాతకాలు చెప్పుకుంటుండు. వేణుస్వామి సమస్యను బయటపడాలో తెలుసు కాబట్టి పూజలు చేస్తుండు. సో వేణుస్వామి బయటపడ్డాకనే వేరే వాడికి బయటపడేటట్టు పూజలు చేస్తున్నాడు. అర్థమైందా? సో అందరూ రాజభోగులు కాదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం మాత్రమే పెడతాడు పేపర్ మీద, అంతేగాని సంఖ్య పైసలు పెట్టుకొని ఇంటికి పోడు, మనకిస్తాడు పైసలు. సమాజంలో మన భారతదేశంలో తిరిగే డబ్బులన్నీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెడితేనే వస్తాయి. కానీ ఆయన సంతకం పెట్టే అథారిటీ ఉంది కదా, నువ్వు అన్ని తీసుకోపో, లక్షల కోట్లు అంటే తీసుకొని పోరు కదా. సో అది. అయితే ఒక చిన్న ప్రశ్న గురువు గారు, ఇప్పటి వరకు ఏ ఆస్ట్రాలజర్ అయినా రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నారా?
నేను కష్టపడి తిరుగుతున్నామ్మా. నేను ఈ ప్రశ్న అడగకుండా ఉండడానికే తిరుగుతున్నా. ఇప్పుడు నువ్వే అంటావు నీ జాతకం బాగుంటే నువ్వు రేంజ్ రోవర్ కార్ డబ్బులే లేవు నీకు అంటావు. రేంజ్ రోవర్లో తిరుగుతున్నావు కాబట్టి రేంజ్ రోవర్ అంటారు. నేను అదే చెప్తున్నా, డబ్బు లేకపోతే లేదందస్తారు, ఉంటే ఉన్నదందస్తారు. నాకు అవన్నీ అనవసరం సమాజంలో. నేను ఆన్సరబుల్ ఉండాలనుకుంటే ఆన్సరబుల్ ఉంటున్నా, ఎదుగుతున్నా. అందరిలాగా దాచిపెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం నాకు లేదు. నా భార్య సంపాదిస్తుంది, నేను సంపాదిస్తున్నా హ్యాపీగా. ఈ తెలుగు మీడియా వల్ల, తెలుగు సోషల్ మీడియా వల్ల ఏదో నా మీద ఒక 4 నెగిటివ్ పోస్టులు పెట్టడం వల్ల పబ్లిసిటీ వస్తుంది, సెల్ఫీలు ఇస్తున్నాము, జాతకాలు చెప్పుకుంటున్నాము, ప్రోగ్రాములు చెప్పుకుంటున్నాము. రెండోది ఇప్పుడు మొన్నటిదాకా వామాచారం కోసం సౌత్ ఇండియా ఎతకాల్సి వస్తుండే. వామాచారము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందట, నీకు చెప్తే షాక్ అవుతావు నువ్వు. అంటే నీకు తెలుసో తెలియదు, విశాఖపట్నంలో గంజాయి దొరికింది. గంజాయి దొరికితే ఆ గంజాయిని మొత్తం తీసుకొచ్చి లారీ గంజాయిని పలానా దగ్గర తగలబెడుతున్నాము అని పోలీసు వాళ్ళు పబ్లిసిటీ చేశారట. గంజాయి అలవాటు ఉన్న పోర్లు అందరూ బండి వేసుకొని దూరంగా పోయి కూసురు. ఆడ కాలుస్తుంటే వీళ్ళు పిలుస్తారు. అర్థమైందా నీకు? అంటే ఫ్రీగా వచ్చింది అంటే పలానా దగ్గర గంజాయి దొరుకుతుంది అని చెప్పినట్టే కదా. అట్లనే ఇన్ని రోజులు వేణుస్వామి వామాచార పూజలు చేస్తాడు అనే విషయం తెలియదు. ఈ పబ్లిసిటీ వల్ల డైరెక్ట్గా నా దగ్గరకు వస్తారు జనాలు. వేణుస్వామి గారు మీరు వామాచార పూజలు చేస్తాడు, నాకు అవసరం ఉంది చెయ్యండి అంటే. పలానా దగ్గర మటన్ దొరుకుతుంది, పలానా దగ్గర చికెన్ దొరుకుతుంది, పలానా దగ్గర ఫిష్ దొరుకుతుంది అని పబ్లిసిటీ చేసుకున్నట్టు వేణుస్వామి దగ్గర ఈ పూజలు చేయబడును అని ఎప్పుడైతే ప్రచారం దొరికిందో నా దగ్గరికి జనాలను ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఈజీ అయిపోయింది. సరే, పూజలు చేస్తున్నారు, అలా ఈజీ అయిపోయింది, మీ దగ్గర వస్తున్నారు. అంటే మీ దగ్గరికి ఏ రేంజ్ లో ఉన్న వాళ్ళు వస్తారు? కేవలం హై క్లాస్ పీపులేనా? అందరూ వస్తారు. మిడిల్ క్లాస్ లో వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర పూజలు చేయించుకోవచ్చా? అందరూ వస్తారు. అంటే బయట అంతా లక్షల్లో కోట్లలో ఆయన డబ్బులు తీసుకుంటారు పూజలు. మస్తుగా చెప్తారు. ఈమెను ఎవడన్నా ఇస్తే కొన్ని రమ్మను అడుగుదాము, నువ్వేమని ఇప్పి మరి. మస్తుగా చెప్తారమ్మా. జనాలు పిచ్చోళ్ళు కాదు. నేను అందుకని ఏం చెప్తా, ఫస్ట్ నా దగ్గరకు వచ్చే ముందు నా పాజిటివ్ వీడియోలు చూడకండి, నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను తిట్టిన వీడియోలు చూడండి, నన్ను జనాలు దొబ్బిన వీడియోలు చూడండి, నా గురించి జనాలు వ్యతిరేకంగా పెట్టిన వీడియోలు చూడండి. మొత్తం వీడియోలు పైనుండి కింది వరకు చూడండి. నా నెగిటివ్ వీడియోలు చూడండి, నేను ఎంత దొంగనో చూడండి, నేను ఎంత లంగనో చూడండి, నేను ఎంత లఫంగనో చూడండి. అన్నీ చూసుకున్న తర్వాత నా మీద నమ్మకం ఉంటే నా దగ్గరికి రండి, లేకుంటే నా దగ్గరికి రాకండి. రెండోది, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. ఏ సమస్యలతో ఉన్న వాళ్ళు? పెద్ద సమస్యలు, మీకు పెద్ద గోల్స్, నువ్వు హీరో కావాలి, క్రికెటర్ కావాలి, పొలిటీషియన్ కావాలి, పెద్ద సమస్యలు, నీకు పెద్ద గోల్స్ ఉంటే నా దగ్గరికి రా. చిన్న గోల్స్ ఉంటే నా దగ్గరికి రాకు. నీ లోకల్ పంతులు, లోకల్ పురోహితులు, లోకల్ జ్యోతిష్కుల దగ్గరికి పో, నా దగ్గరికి రాకు. నేను చేసే పూజలు అవసరం లేదు మీకు. నేను చేసే పూజలు మీకు అవసరం లేదు అంటే ఏమంటారు, మీకు లోకల్ పంతులు సరిపోతారు, నేను అవసరం లేదు. నా దగ్గరికి రావాలి అంటే నీ ఏమట్లు ఉండాలి. నేను కష్టపడితే నా దగ్గరికి రాకు, కసిగా కష్టపడితే రా. ఎప్పుడైనా మీరు చేసిన పూజలు ఫలించకుండా ఏమైనా ఏ క్లయింట్ దగ్గర నుంచైనా మీరు చెప్పింది జరగలేదు? ఏదో 1-2 ఉంటాయి కదా. 100% సక్సెస్ రేట్ ఉండడం, నేను దేవుని కాదు కదా, ఆఫ్టర్ ఆల్ నేను ఒక మానవుని. సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అటీటుగా 1-2 ఫెయిల్ అవ్వచ్చు, పెద్ద విషయం కాదు అది. అది సహజమే, అది ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే పుస్తకాల్లో తెలుసుకుంటాం, ఇంకేమైనా కావాలంటే సోషల్ మీడియాలో చూస్తాం. అసలు ఒక మనిషికి వచ్చినటువంటి సమస్యని మీ దగ్గరికి వస్తే ఏ పూజల ద్వారా మీరు చేస్తారు? అంటే ఇప్పుడు ఎవరైనా చూసారనుకోండి, విన్నారనుకోండి, ఇంకా భగవంతుడు ఎందుకు వేణుస్వామి దగ్గరికి వెళ్తే సరిపోద్ది కదా, అనొచ్చు కదా అన్నమాట. కరెక్ట్. అయితే ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంట్లో వండ పెడతావా, తీసుకుపోయి హాస్పిటల్ వేస్తావా? హాస్పిటల్ తీసుకెళ్ళి. మరి అట్లనే ఇది కూడా ప్రయత్నం. వేణుస్వామి దగ్గరికి రావడం అనేది ప్రయత్నము, నమ్మకము. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అల్టిమేట్గా జరిగేది జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే ఏం చేస్తారు, సెఫాలజిస్టులు వీడు గెలుస్తాడు, వాడు గెలుస్తాడు అని చెప్తుంటారు. ప్రతి సంవత్సరము దాని సక్సెస్ రేట్కి 80%. కానీ ప్రతి సంవత్సరము నాతో పాటు జనాలందరూ టీవీలు పెట్టుకొని ఎలక్షన్ల ముందు రోజు ఓపెన్ చేసి చూస్తారు. అవి కావని తెలుసు మనకు. సో మానవ ప్రయత్నం మనం చేస్తాం. సో సమస్య ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం. దానికి భగవంతుడు డిసిషన్ ఇస్తాడు. ఇది జరగాల వద్దా అనేది అల్టిమేట్ నిర్ణయం భగవంతుడు చేస్తాడు. భగవంతుడు ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపిస్తాడు. నేను అంతవరకే చేయగలుగుతా. నేను ఆ పూజలు మాత్రమే చేయగలుగుతా. సో ఆ పూజలు చేయాలంటే కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్. చివరికి ఒక వ్యక్తి మటన్ తిన్నా లొల్లే. ఇప్పుడు నువ్వు అడిగినట్టు జీవహింస మహాపాపము అంటే, జీవహింస మహాపాపం అంటే ఆదివారం హైదరాబాద్లో ఎన్ని మేకలు ఎన్ని కోళ్ళు దిగుతున్నాయో నీకేం తెలుసు? అది జీవహింస కాదా? నువ్వు తింటేనేమో జీవహింస కాదు, ఓన్లీ అమ్మవారి దగ్గరకు వచ్చే వరకు జీవహింస అయ్యింది నీకు. అంతేగా నువ్వు చెప్పేది? జీవహింస మహాపాపం అంటే మనుషులు తినేటప్పుడేమో మంచిదే అంటే నీ దృష్టిలో అమ్మవారు బేకారది, మనిషి గొప్పోడు అంటే మనిషికి రైట్ ఉంది ఏది నాన్ వెజ్ తినేది, కానీ అమ్మవారికి మాత్రం లేదు.
ఇక అంతే కదా. అంటే ఇప్పుడు ఎవడు గొప్ప అంటే మనిషే గొప్ప అన్నట్టు అమ్మవారి కంటే. ఆమె తింటే రోజు మొత్తంలో ఒకటి తింటుంది, నువ్వు రోజుకున్నాయో 100 తింటావు. ఒక హోటల్లో 100 దిగుతాయి. ఆదివారం మొత్తం తీసుకుంటే ఎన్ని దిగుతాయి? రేపు సమ్మక్క సారక్క ఎన్ని లక్షలు దిగుతాయి? అట్లనే ఆషాఢ మాసంలో అమ్మ హైదరాబాద్ ఎన్ని దిగుతాయి? ఇంకొకటి జీవహింస మహాపాపము. రొయ్య జీవహింస కాదా? చేప జీవహింస కాదా? రొయ్య కూడా జీవమే కదా. అంత దూరం ఎందుకు పోతున్నావు? మనం తినే పాలకూరకు కూడా జీవం ఉంటుంది, మనం తినే కొత్తిమీరకు జీవం ఉంటుంది. మరి ఇవన్నీ జీవహింస కాదా? రేపటి నుండి బంద్ చేయమని చెప్పమ్మ జర అందరికి, పతిమలాడు జర. బెండకాయని తెంపొద్దు, ఆకుకూరని తెంపొద్దు, తిని సావండి అందరూ. అంటే ఇవన్నీ లాజికల్గా మాట్లాడడానికి పనికొస్తాయి, ఎదుటి వ్యక్తిని ఇరుకున పెట్టడానికి పనికొస్తాయి, కానీ నడవడానికి, జీవితంలో ముందుకు నడిపించడానికి పనికిరావు. సరే గురుగారు, మీరు చేసే పూజలు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? దేనికంటే మినిమం టు మాక్సిమం అసలు మనిషిని బట్టి ఉంటే అట్టు ఉండవు కదా. ఇప్పుడు నేను అడుగుతా నిన్ను, అపోలో ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్కొక్క రేటు ఉంటుంది, బైక్ పట్టుకొని పోతావా? పో చూద్దాము. నిమ్స్లో ఒక రేటు ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక రేటు ఉంటుంది. అంత దూరం ఎందుకు పోతున్నావు? మన దగ్గర ఉన్న ఛానల్లో, ప్రైమ్ టైం ఛానల్లో 7 గంటలకు 6:30కు కావాలంటే ఒక ఛానల్కి ఒక రేటు ఉంటుంది, ఇంకో ఛానల్కి ఇంకో రేటు ఉంటుంది. ఎందుకుంటాయి మరి? అన్ని ఛానల్కి ఒకటే రేటు ఉండాలి కదా. అంటే ఇన్ని రోజులు కష్టపడి ఆ పిఆర్ మెయింటైన్ చేసి ఆ క్వాలిటీ నెంబర్ 1 బ్రాండ్ తెచ్చుకుంటేందుకు బట్ ఆ కష్టం ఉంటుంది కదా, దానికి ఇవ్వాలి. సో బ్రెయిన్తోని కష్టపడేవాడికి పేరు. అంత దూరం ఎందుకు పోతున్నావు? అడ్వకేట్లు అందరూ హైకోర్టులో చాలామంది ఉన్నారు, ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో చాలామంది ఉన్నారు. మరి ఒక్కొక్క హైకోర్టు, ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు గంటకు 50 లక్షలు తీసుకుంటాడు. మన ఆంధ్రప్రదేశ్లో వాదించడానికి వచ్చిన ఆయన గంటకు 25 లక్షలు తీసుకున్నాడు. మరి గాదే కదా నువ్వు చదివిన పుస్తకం నీకు 25 లక్షలు ఎందుకు? 250 రూపాయలు సరిపోదా? ఎందుకు ఇస్తున్నావు మరి? తప్పే కదా. అంతే. లోకల్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక ఖర్చు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక ఖర్చు. తిరుపతికి పోవాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీ పోవాలంటే. దిల్సుఖ్నగర్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినాం అనుకో 10 రూపాయలలో అయిపోతుంది. ఓకే.